ఇప్పుడు కేవలం 7,999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏపీలో ఎన్నికల హింసపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దాడి ఘటనలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఐజీ లేదా డిఐజీ స్థాయి అధికారులతో సిట్ను ఏర్పాటు చేసేందుకు సిఎస్ జవహర్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. ఐపీఎస్ అధికారులు రవిప్రకాష్, వినీత్ బ్రిజ్లాల్ అలాగే పిహెచ్డి రామకృష్ణ పేర్లు సిట్కు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అడిషనల్ డీజీ స్థాయి అధికారులతో సిట్ ఏర్పాటు చేయాలని ఈసీ సూచించినట్టు తెలుస్తోంది. దీంతో మరో 3 అధికారుల పేర్లు పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసే సిట్ 3 జిల్లాల్లో జరిగిన హింసపై విచారణ జరపనుంది. ప్రతి కేసును పరిశీలించి నివేదిక రూపొందించనుంది సిట్. ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లను కూడా పరిశీలిస్తోంది. ఎఫ్ఐఆర్లలో అదనపు సెక్షన్లు పెట్టడంపై కూడా నిర్ణయం తీసుకోనుంది సిట్. 2 రోజుల్లో సిఈసికి రిపోర్ట్ ఇస్తుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పిఎంఆర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. పిఎంఆర్, దాడి ఘటనలకు సంబంధించి విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి పిఎంఆర్? రఫీ, అంటే ఏపీలో జరిగిన ఆఫ్టర్ పోల్ వైలెన్స్కి సంబంధించిన వ్యవహారం మీద ఈసీ సీరియస్గా ఉంది. ఇప్పటికే పోలీస్ అధికారులు 2 ఎస్పీలను సస్పెండ్ చేసింది, 1 కలెక్టర్ని బదిలీ చేసింది. అలాగే ఇంకొంతమంది 12 మంది డీజీపీ స్థాయి మొదలుకొని వివిధ స్థాయిల్లో అధికారులను కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో సో ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఆఫ్టర్ పోల్ వైలెన్స్ మొత్తంగా 3 జిల్లాల్లో ఎక్కువగా జరిగింది. మాచర్ల, అలాగే అనంతపురం, తిరుపతి, ఈ 3 జిల్లాల్లో చాలా ఎక్కువగా ఆఫ్టర్ పోల్ వైలెన్స్ జరిగింది. ఇక్కడ జరిగిన పోల్ వైలెన్స్ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణకు సిట్ని ఏర్పాటు చేయాల్సిందిగా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా ఈసీ కూడా చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని ఆదేశించిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఇది ఈసీ ఆదేశాల మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో ఎవరెవరు సభ్యులుగా ఉండారు, ఎవరి నేతృత్వంలో పనిచేయాలన్న అంశానికి సంబంధించి ఒక కసరత్తు అనేది సిఎస్ జవహర్ రెడ్డి అలాగే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మధ్య సంప్రదింపులు జరుపుతున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఎస్పీ స్థాయి అధికారులు తప్పుపట్టిన పరిస్థితి, ఎస్పీ స్థాయి అధికారులని నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ పోల్ వైలెన్స్, ఆఫ్టర్ పోల్ వైలెన్స్ అనేది జరగడానికి వాళ్ళు ప్రధాన కారణంగా ఉన్నారన్న అభియోగాలు ఎస్పీ స్థాయి అధికారుల మీద వచ్చిన నేపథ్యంలో సో ఐజీ కావచ్చు, డిఐజీ లేకపోతే అంతకు మించిన స్థాయి అధికారుల నేతృత్వంలోనే ఈ సిట్ ఏర్పాటు చేయటం అన్న వ్యవహారం మీద ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. సో ఈ సభ్యుల్లో ఏడీజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ సిట్ ఏర్పాటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సిట్లో సభ్యులుగా కూడా ఐజీ లేదా డిఐజీ స్థాయి ర్యాంక్ హోల్డర్స్నే ఇందులో సిట్లో సభ్యులుగా నియమించాలన్న కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో మనకు అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతానికైతే ఐపీఎస్ అధికారులుగా వ్యవహరిస్తున్న రవిప్రకాష్ అలాగే వినీత్ బ్రిజ్లాల్, పిహెచ్డి రామకృష్ణ వీళ్ల పేర్లను ప్రతిపాదిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తు ఒకవైపు జరుగుతూనే మరొకవైపు సిట్ని లీడ్ చేసే అధికారి ఎవరు అన్న అంశానికి సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది. దీనికి సంబంధించి 3 పేర్లను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏడీజీ ర్యాంక్ స్థాయి అధికారిని సిట్ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా అలాగే ఆయన నేతృత్వంలో బృందం పనిచేసే విధంగా సిట్ ఏర్పాటయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో 3 జిల్లాల్లో జరిగిన ఆఫ్టర్ పోల్ వైలెన్స్ కి సంబంధించిన వ్యవహారం మీద ప్రతి ఎఫ్ఐఆర్ ను క్షుణ్ణంగా పరిశీలించడం, అసలు ఆఫ్టర్ పోల్ వైలెన్స్ కారణం ఏంటన్న అంశానికి సంబంధించి ఆరా తీయటం, దీని వెనక ఎవరు ఉన్నారనే విషయాన్ని అసలైన వ్యక్తుల్ని ఎలివేట్ చేయడమే ప్రధాన అంశంగా, ప్రధాన లక్ష్యంగా ఈ సిట్ ఏర్పడుతున్న నేపథ్యంలో మరి కాసేపట్లో సిట్ ఏర్పాటుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిట్ ఏర్పాటైన వెంటనే 2 రోజుల్లోగా దీనికి సంబంధించిన నివేదికను కూడా ఈ అధికారులు, ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలోని అధికారులు ఒక నివేదికను 2 రోజుల్లోగా ఈసీకి సమర్పించాల్సి ఉంటుంది. రఫీ, ఎస్పీఎంఆర్ మీరు అన్నట్టు అంటే 2 రోజుల్లో సిఈసికి రిపోర్ట్ ఇస్తుందని చెప్తున్నారు. ఆ 2 డేస్లో ఇది కంప్లీట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఈ 3 డిస్ట్రిక్ట్స్కి సంబంధించి హింస ఘటనలకు సంబంధించిన టాస్క్
అంటే హింసాత్మక ఘటనలకు సంబంధించి కంట్రోల్ చేసే విషయంలో ఇప్పటికే కొంత సద్దుమడిగినట్లుగానే మనకి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది మీద చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈసీ ప్రధానంగా దృష్టి పెట్టిన కారణాలు ఏంటంటే ఎక్కడైతే హింసాత్మక సంఘటనలు జరుగుతాయన్న అంశానికి సంబంధించి ముందుగానే సమాచారం ఉంది. మరొకటి అక్కడ పెద్ద ఎత్తున పోలీసు బలగాలను కూడా మోహరించిన పరిస్థితి ఉంది. కానీ దాన్ని ఎందుకు వినియోగించుకోలేకపోయారు? ఇందులో కుట్రపూరితం ఏదన్నా ఉందా? ఒకవేళ కుట్ర కనుక జరిగి ఉంటే ఆ కుట్ర వెనక ఎవరు ఉన్నారు? ఆ కుట్రలో పోలీసు అధికారులకు సంబంధించిన ప్రమేయం ఏ మేరకు ఉందన్న అంశానికి సంబంధించి లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాంట్లో భాగంగా ఈ సిట్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే డీజీపీ కావచ్చు, మరొకవైపు సీఎస్ కావచ్చు, ఈసీకి ఇచ్చిన నివేదికల్లో చూస్తామంటే వివిధ ఆయా జిల్లాలకు సంబంధించిన స్థానికంగా ఉండే పోలీసు అధికారులతో పాటు అక్కడ జిల్లా స్థాయి అధికారులు వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వ్యవహరించారు. ప్రొఫెషనలిజాన్ని ఏమాత్రం మెయింటైన్ చేయకుండా లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దాదాపు గాలికి వదిలేశారన్న రీతిలోనే రిపోర్ట్స్ అనేవి సీఎస్ నుంచి అలాగే డీజీపీ నుంచి ఈసీకి వెళ్లిన నేపథ్యంలో సో వాళ్ళ ప్రమేయం ఏ మేరకు ఉంది, అధికారుల ప్రమేయం, పోలీసుల ప్రమేయం ఏ మేరకు ఉందన్న అంశాన్ని నిగ్గు తేల్చడానికే ఈ సిట్ ఏర్పాటు చేసినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది రఫీ. సో ఈ నేపథ్యంలో అధికారిక ప్రకటన అయితే మరి కాసేపట్లో సిట్ ఏర్పాటుకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే మరి కాసేపట్లో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి రఫీ. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పిఎంఆర్. రైట్, అది ఏపీలో ఎన్నికల హింసపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దాడి ఘటనలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఐజీ లేదా డిఐజీ స్థాయి అధికారులతో సిట్ను ఏర్పాటు చేసేందుకు సిఎస్ జవహర్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. ఐపీఎస్ అధికారులు రవిప్రకాష్, అలాగే వినీత్ బ్రిజ్ లాల్, అలాగే పిహెచ్డి రామకృష్ణ పేర్లు సిట్కు ప్రతిపాదించినట్లు సమాచారం. దీంతో మరో 3 అధికారుల పేర్లు కూడా పరిశీలనకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసే సిట్ 3 జిల్లాల్లో జరిగిన హింసపై విచారణ జరపనుంది.